శ్రీ సాయి లీలామృతం మొదటి అధ్యాయం. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవితం మొదటి అధ్యాయం. మీరెవరు అని అడిగితే వటవృక్షము మూలము, మూలానికి మూలం మాది దత్త నగరము అని చెప్పారు శ్రీ అక్కలకోట స్వామి. ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కలకోట స్వామి. వీరిద్దరి చరిత్రలు దత్తావతారం అనే బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహర్ బాబా కూడా శ్రీ సాయి ఈ విశ్వం అంతటికీ గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన షిరిడి వంటి మారుమూల కుగ్రామం, కాశీ, తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే షిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాలలోనూ ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే కానీ మాటల్లో చెప్పలేనిది. మనకు ఇంటి వద్ద ఏమి చేసినా శాంతించిన మనసు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరిచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమ గమ్యం అన్నది ఋషి వాక్యం. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమో, ఊరేమో, తల్లిదండ్రులు ఎవరో, కులగోత్రాలేమిటో ఎవరికీ తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరూ అన్ని ప్రాంతాల నుండి వస్తుండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయనను గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వల్లనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడిలో వెలిసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన అలా ఎలా తలుస్తారు? ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపంలా వెలుగొందుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ, కొత్త వస్త్రాలతో, ప్రతి క్షణము సరికొత్త అలంకరణలతో ఆయన వెలిగిపోతుంటారు. దీనికి నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉన్నది. కానీ సుమారు 130 సంవత్సరాల క్రిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి షిరిడి. అక్కడ 80 గడపలకు మించి ఉండేవి కావు. దాదాపు ఇళ్ళన్నీ మట్టి కట్టడాలే. 1-2 గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడివి, పొలాలు ఉండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు పెద్దలు చోద్యంగా చూసేవారు. నిజానికి ఆ సమీపంలోని రహతా గ్రామానికి మాలపల్లె షిరిడి. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనో లేక తాకియాలోనో బస చేసేవారు. ఆనాటి షిరిడిలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరి అయిన వీధి కానీ, వీధి దీపాలు కానీ ఉండేవి కావు. గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి, మహాదేవుల ఆలయాలు ఉండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో చొరబడి ఆ విగ్రహాలను విరగ్గొట్టాడు కూడా. వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామ మధ్యలో ఒక విఠలుని ఆలయము, గ్రామ ప్రవేశంలో గ్రామదేవత ఖండోబా ఆలయము ఉన్నాయి. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని కనిపించారు. నాడు ఆయనను చూసిన వృద్ధురాలు
నానా చోప్తార్ తల్లి ఇలా చెప్పింది. ఈ బాలుడు మొదట వేప చెట్టు కింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతడి రూపము మనోహరంగా ఉండేది. ఎప్పుడు ఎవరింటికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాలలో కూడా అతడు భయం ఎరగడు. చూడటానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహాజ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయసులో చలికి వేడికి చలించగా తపస్సు చేసే అతనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికీ అంతుపట్టనిది. ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పోనితే గ్రామస్తులందరూ ఇతనిని కన్న పుణ్యాత్ములెవరు, ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగారు. ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టు కింద ఒక చోట తవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, వెలుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణం, ఆ బాలుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుంచి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుడిని విసిగించసాగారు. అతడు అది గురుస్థానమని, ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు. తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మతులు చేస్తుంటే దాని కింద ఆ భూగృహము, సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు. తర్వాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూశారు. అక్కడ భూమిలోకి మెట్లు, చాలా పొడవుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాశారు. ఒకప్పుడు బాబా మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి దాని క్రిందనే ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటకు వచ్చేవారు కారని, తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదని నాతో స్వయంగా చెప్పారు బాబా. మరొకప్పుడు సగుణమేరు నాయక్తో, ఏమిటి 1-2 రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912న సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాలు కోర్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలవజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు. ఈ బాలునికి 16 సంవత్సరాల లోపలే అంత గడ్డమేలా పెరిగింది. అసలు ఆయన వయసు ఎంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తను దొంగలించలేదని తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అంతటా కోర్టు వారు సాయిబాబాను కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజ్యులవటం వలన భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలోని ముఖ్యాంశాలు ఇవి. న్యాయవాది: మీ పేరేమి? బాబా: వీరంతా నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? అది సాయిబాబాయే. మీ గురువు పేరు? వెంకూస. మతం? కబీరు. కులం? దైవం. మీ వయస్సు? లక్షల సంవత్సరాలు. సరిగ్గా చెప్పండి, నేనెన్నడూ అబద్ధం చెప్పను అంటే సాయి నామ రూప కుల మత వయోభేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టమవుతుంది. ఆయన వయసు అపారమని తెలిపే ఆధారాలెన్నో ఉన్నాయి. అక్కలకోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో, షిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు, ఆయనని సేవించు, నీకే కొరత ఉండదు అని చెప్పారు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు చదవబోతారు.
అంటే అక్కలకోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరు సమకాలికులవటం ఒక అంతుబట్టని దైవలీల. అంటే ఆ స్వామి వయసు పుట్టు పూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతం అన్నమాట. ఆ స్వామి వయసు 100 ఏండ్లు. ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతియే. అంటే వారికి పూర్వ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులే. అంటే స్వయంగా సనాతనుడైన దత్తస్వామియే అన్నమాట. ఆయన ఎందరికో అటువంటి దివ్య దర్శనాలు ఇచ్చారు. అంతేకాదు, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసన శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయసు గల ఒక సాధువును దర్శించాడు. తర్వాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయసు కూడా అపారమే కదా. అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయూన్కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరుని అన్నారు. రామాయణ భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికి ఆయన పూర్ణుడైన జ్ఞాని అని ఆయనే ఒకసారి ఇలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నది ఎప్పుడు? అసలు నాకు జననం ఉన్నదా? నేను అంతకు ముందు లేనా? ఇంత మాత్రానికి ఏమి పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను. ఈ వింత బాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు 1 సంవత్సరం తర్వాత షిరిడీ చేరి అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏమి చేశారో ఎవరికీ తెలియదు. ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని, కొంతకాలం అలీ అను ముస్లిం మహాత్ముని దగ్గర, తర్వాత రహటాలోని చావడిలోనూ ఉన్నామని కుశాల్ బాబు అనే భక్తునితో సాయియే చెబితే అతడు చంద్రాబాన్ సేటుకు చెప్పాడు. ఆ కాలంలో దౌలు సేట్ అన్న ఆయనను చూశాడట కూడా. ఈ ఆలీగారి చిత్రపటం 1918 తర్వాత కూడా అహ్మద్నగర్లోని రహటేకర్ వాడాలో ఉండేది. తర్వాత తాము అహ్మద్నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి షిరిడీ చేరామని శ్రీ సాయి కుశాల్ బాబుకు చెప్పారు. మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కణిత్కర్ అనే భక్తురాలితో శ్రీ సకారాం మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని, ఆయన తమ గురుబంధువని, అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు. జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తుండేవాడు. ఒకసారి జోగు అంగోన్ కవాడలోని ఆ మామిడి చెట్టు కాయ కోసి షిరిడీకి తీసుకువెళ్ళాడు. కానీ అది పచ్చిదని దారిలో 2 మామిడి పండ్లు కొని అతడు బాబాకు సమర్పించాడు. బాబా ఆ పండ్లను స్వీకరించక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నారు. దానిని చూడగానే ఆనంద బాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దానిని అటు ఇటు తిప్పి చూసి ఇది ఇంకా పండలేదు అన్నారు. అవునన్నాడు జోగు. సాయి మరి కొద్దిసేపు దానిని తదేకంగా చూసి దానిని కోయించి భక్తులందరికీ పెట్టించారు. అది ఎంతో మధురంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రెండవసారి షిరిడీ చేరే నాటికే వారి పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాస్నే గారి కుమారుడు నానాసాహెబ్ రాన్నే నాకు చెప్పారు. ఈయన శ్రీ గాడ్గి మహారాజ్ అనే మహాత్మునికి తన ఇంట ఆతిథ్యం ఇచ్చి వారి గురుసేవ గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారట. మేము సామాన్యంగా ఆ వృత్తాంతము ఎవ్వరికి చెప్పము. మా తల్లిదండ్రులు చాకలివారు. సేవ్గావ్ పతర్ది అనే ఊళ్ళో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాడిని. ఒకరోజు దివ్య వర్చస్సు గల ఫకీర్ ఒకరు ఆ గ్రామానికి వచ్చారు. ఆయన సేలు మాన్వత్ నుండి వచ్చారట. ఆయన ముస్లిం అన్న భావంతో ఎవరూ భిక్ష వేయలేదు. మా దుకాణంలో కూడా యజమాని లేడు, పొమ్మన్నారు.
నాకు ఆయనను చూస్తూనే భిక్ష వేయాలనిపించింది. పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలంలో కూర్చొని చేనులోని జొన్న కంకులు కోసుకొని తింటున్నారు. నన్ను చూసి కోపంతో నీవిక్కడికి ఎందుకు వచ్చావని గర్జించారు. మీకెవరూ భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుంచి భిక్ష తెచ్చాను అన్నాను. ఓహో, నేనేమి కోరితే అది ఇస్తావా ఏం అని ఎత్తి పొడుపుగా అన్నారు. నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేమి కోరినా ఇస్తాను అన్నాను. అయితే నీ ప్రాణం ఇవ్వు అన్నారు పంతంగా. అది నేను ఇవ్వగలిగింది కాదు, మీరే తీసుకోండి. నాకు ఈ జీవితం అంటే విరక్తి పుట్టింది అన్నాను. ఆ పకీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప మరేమీ కావాలనిపించలేదు. వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకు ఒక గొప్ప గురువు దొరికారని, నేను ఇక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఆ పకీరు వద్దకు చేరుకున్నాను. ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై, దుష్టుడా, నీకు ఇచ్చింది చాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావే అని గద్దించి ఆ పక్కనున్న శ్మశానంలోకి వెళ్ళారు. నేను మిమ్మల్ని విడిచి బతకలేను అంటూ వారిని అనుసరించాను. అక్కడ ఒక సమాధి పక్కన గుంట తవ్వి అందులో 2 కుండలు నీరు పోయమన్నారు. నేను అలానే చేశాను. ఆయన ఆ నీరు 3 దోసిళ్ళు తాగి నన్ను తాగమన్నారు. అవి తాగగానే నాకు చాలాసేపు బాహ్య స్మృతి లేకుండా పోయింది. నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్ళిపోయారు. నేను ఆయన కోసం చాలా కాలం వెతికి చివరికి షిరిడీలోని మసీదుకి చేరాను. లోపల తెరలు దించి ఉన్నాయి. అచ్చట పకీరు స్నానం చేస్తున్నారు. నేను తెర పైకెత్తి చూశాను. నన్ను అనుగ్రహించిన పకీరే ఆయన. నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన, లంజకొడుక, ఇప్పటికే నా రక్త మాంసాలు పీక్కు తిన్నావు, ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా అని ఒక ఇటుక విసిరారు. అది నా నొసట తగిలి నెత్తురు కారింది. మరుక్షణమే ప్రేమగా ఆయన, నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను. భగవంతుని అనుగ్రహం నీకెప్పుడు ఉంటుంది. నిన్నందరూ దైవంగా కొలుస్తారు. నా వెంట తిరగవద్దు అన్నారు. కొంతకాలానికి ఆయనే శ్రీ గాడ్గి మహారాజుగా లోకపూజ్యులై ఎన్నో ధర్మశాలలు, పాఠశాలలు స్థాపించారు. వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది మంది భక్తులు చేరేవారు. ఆయన 1927 ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడీ చేరారు. మధ్యలో ఆయన, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు. భక్తులతో కలిసి ఆయన కూడా షిరిడీ వీధులు చిమ్మి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేశారు. చివరకు భక్తులతో, ఇదే మన ఆఖరి కలయిక అని చెప్పి వెంటనే లేచి కాలినడకన నర్మదా తీరంలోని బాదోచ్ చేరి అక్కడే మహాసమాధి చెందారు. అంటే సాయి మరలా షిరిడీ చేరే నాటికే సమర్థుడైన సద్గురు అన్నమాట. తర్వాత సాయి ఆ ప్రాంతంలోని యవల, పుతంబా వంటి గ్రామాలలో పర్యటించారు. ఆయన పుతంబాలో శ్రీ గంగాగిరి బాబా అనే సాధువును కలిశారు. మీరు మహనీయులు, నా వద్దకు రావటం ఏమిటి? నేను కేవలం మేకలు కాచేవాణ్ణి. మీరు సింహాలను, ఏనుగులను శాసించగలరు అన్నారు గంగాగిర్. సాయి నవ్వి వెళ్ళిపోయారని పుతంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పాడు. శ్రీ సాయి చరిత్రలోని మొదటి ఘట్టం వేప చెట్టు కింద ప్రారంభమై అక్కడే ముగిసింది. తర్వాత ఆయన పర్యటనల గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది. ఈ దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన. అసలు నాటకం మరలా వేరొక చోట ప్రారంభమవుతుంది. ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ ప్రాంతమంతా జ్ఞానేశ్వర మహారాజ్, జనార్దన స్వామి, ఏకనాథుడు, సమర్థ రామదాస స్వామి వంటి మహనీయుల సంచారం వలన ఎంతో పవిత్రమైంది. గోదావరి ఉపనది అయిన ఏలగంగ అచ్చటి దూప్కేడ అనే గ్రామానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగుతుంది. దానికి అవతల ఒడ్డున ఒక మైదానము, మహావృక్షాలతో నిండిన ఒక తోపు ఉండేవి. ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడైన ముస్లిం చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెడుతుండగా ఒకసారి అతడి గుర్రం తప్పించుకొని పోయి 2 నెలలు ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి అతడు దాని
దాని జీను మాత్రం భుజాన వేసుకొని ఇంటికి వస్తూ సిందోస్ బిందోస్ అనే జంట గ్రామాల వద్ద ఏలగంగా ఒడ్డుకు చేరాడు. అక్కడ ఒక మామిడి చెట్టు కింద వెర్రివాని వలె ఉన్న ఒక పకీరు కనిపించాడు. అతని చంకలో సట్కా, వంటికి జారు జుబ్బ, తలపై టోపీ ఉన్నాయి. అతడు చిలిం సిద్ధం చేస్తూ చాందుపాటిల్ని చూసి తన చెంతకు పిలిచి నవ్వుతూ, ఈ జీను నీవు మోస్తున్నావేమి అన్నాడు. పాటిల్ తన గుర్రం సంగతి చెప్పగానే పకీరు అది ఏటి ఒడ్డున ఉన్నది చూడమన్నాడు. అతడు పోయి చూస్తే అతని గుర్రం అక్కడే మేస్తున్నది. అంతటితో ఆ పకీరు సామాన్యుడు కాడనుకొని గుర్రాన్ని తీసుకొని ఆయన వద్దకు వచ్చాడు. అంతలో పకీరు పొగాకు నలిపి చిలింగొట్టం సిద్ధం చేశాడు. అప్పుడు తన వద్దనున్న చిమ్ట పొడుగాటి పట్టుకార వంటిది. దానిని తీసుకొని నేలపై గుచ్చాడు. అక్కడి నుంచి బుడబుడమని నీరు ఊరింది. ఆ పకీరు ఒక గుడ్డ తడిపి పిండి ఆ మట్టి గొట్టం చివర చుట్టాడు. తిరిగి సట్కాతో అతడు నేలపై కొట్టగానే ఒక నిప్పు కణిక బయటకొచ్చింది. దాంతో చిలిం వెలిగించి పాటిల్కి కూడా అందించాడు. పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలకు నివ్వెరపోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. రేపు వస్తాను, నీవు వెళ్ళు అని చెప్పి ఆ మరురోజు ఆ పకీరు అతని ఇంటికి వెళ్ళి అక్కడ భిక్ష చేశాడు. ఆయన కొంతకాలం ఏలగంగా పక్కనున్న తోపలలో మకాం చేశాడు. ఇందుకు గుర్తుగా ఇప్పుడు అక్కడ ఒక సాయి మందిరం ఉన్నది. ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటిల్ను పలకరిస్తుండేవాడు. తరచుగా అతనికి స్వప్నాలలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలు ఇస్తుండేవారని ఆ వంశస్థులు చెబుతారు. కొంతకాలానికి ఆయన పాటిల్ ప్రార్థన మన్నించి అతని మేనల్లుని వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుల బండిలో షిరిడీ చేరారు. బండ్లన్నీ షిరిడీ పొలిమేరలోని ఖండోబా ఆలయం వద్ద మర్రి చెట్టు కింద పొలాలలో ఆగాయి. అందరితో పాటు పకీరు కూడా బండి దిగుతుంటే చూసి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా యా సాయి రండి స్వామి అని ఆహ్వానించాడు. అలనాడు ఎవరికీ చెప్పకుండా షిరిడీ నుంచి వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ పకీరని గుర్తించి అతడు ఆనందించాడు. నాటి నుండి ఆ పకీరుకు ఆ పేరే స్థిరపడింది. సాయి కూడా షిరిడీలో స్థిరపడ్డారు. ఆయన ఆ కళ్యాణానికి షిరిడీ వచ్చినది లోక కళ్యాణానికే. సాయిబాబాకు మొదట పరిచయమైన మహల్సాపతి ఆయన మహాత్ముడని గుర్తించి తన మిత్రుడైన అప్పాజోగ్లే కాశీనాథులకు చెప్పాడు. నిత్యము ఆ ముగ్గురు ఆయనను దర్శించుకునేవారు. పేదవాడైన మహల్సాపతి బాబాకు పరిచర్యలు చేస్తే అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చేవారు. ఒకనాడు అప్పాకోతే పాటిల్ అనువాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు. అతని భార్య బయాజీబాయి తమ సోదరి అని చెప్పారు. ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోంచేయకూడదని నిశ్చయించుకుంది. ఆ రోజులలో సాయిని చూసిన తాత్యాబాబా కోతే ఇలా చెప్పాడు. శ్రీ సాయి షిరిడీ గడ్డ మీద అడుగు పెట్టే నాటికి నాకు 6 లేక 7 సంవత్సరాలుంటాయి. ఆయనకు ఒక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు. తర్వాత ఆయన వేప చెట్టు కింద కొంతకాలం నివసించారు. అప్పటికి ఆయన వయసు సుమారు 18 లేక 19 సంవత్సరాలు ఉండేవి. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన మొదట షిరిడీ వచ్చినప్పుడు ఆకుపచ్చటి కఫ్ని, ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు. ఆ రోజుల్లోనే ఆయనను చూసిన రామ్గీర్ బువా ఆయనని ఇలా వర్ణించాడు. ఆయనకు జుట్టు నడుం వరకు పెరిగి ఉండేది. ఆయన చేతిలో సట్కా, చిలింగొట్టము, అగ్గిపెట్ట ఉండేవి. నిత్యం గ్రామంలో భిక్ష చేసేవారు. ఆ రోజులలో ఆయన రోగులకు ఉచితంగా వైద్యము, అవసరమైతే స్వయంగా రోగికి పరిచర్యలు కూడా చేసేవారు. ఉదాహరణకు ఒక రోగికి సాయి మందిచ్చి అతని కణతల మీద, వీపు మీద సూదులతో కాల్చారు. అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయింది. అలానే గణపత్ హరి కనాడేకు కుష్టు, జ్వరము వచ్చాయి. అతని చికిత్సకని బాబాను వారింటికి తీసుకొచ్చాడు అమీన్ బాయి.
బాబా అతనిని పరిశీలించి అతనితో ఒక పామును పట్టుకోమని, కుష్ఠరోగిని పాము కరవదని చెప్పి అతడు పట్టుకున్న పాము విషయంతోనే మందు చేసి అతనికిచ్చారు. అతనికి దాంపత్యం నిషేధించారు. అతనికి వ్యాధి తగ్గన ఆరంభించేసరికి అతడు ఆ నియమం ఉల్లంఘించడంతో రోగం తిరగబెట్టింది. బాబా అతనికి ఇంకా మందివ్వలేదు. కొద్ది రోజులలోనే అతడు మరణించాడు. అప్పటి నుండి ఆయన రోగులకు మందివ్వటం మానేసి ఊది మాత్రమే ఇవ్వసాగారు. సాయి చరిత్రలోని ఈ మొదటి దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న తాత్య కోతే పాటిల్ ఇంకా ఇలా చెప్పాడు. శ్రీ సాయి షిరిడీగడ్డ మీద అడుగు పెట్టేసరికి ఆయనకొక నిర్ణీతమైన నివాస స్థలమే ఉండేది కాదు. కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు 10 మాసాలున్నారు. తర్వాత వేప చెట్టు కింద, ఆ తర్వాత మరలా మసీదుకు వచ్చి సమాధి చెందే వరకు అక్కడే ఉండిపోయారు. నేను మారుతి ఆలయంలోని స్కూల్లో చదువుకుంటుండగా బాబా భిక్షకు మా ఇంటికి వచ్చేవారు. నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారము. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన ఎప్పుడు మసీదులో ఒక స్తంభం పక్కనే మౌనంగా కూర్చొని ఉండేవారు. రఘుపాటిల్ రోజు మసీదు గేటు వద్ద నిలిచి ఆయనపై రాళ్ళు రువ్వేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా మమ్మల్ని తిట్టేవారు. మేము పెద్దగా నవ్వి ఆయన సట్కా తీసుకోగానే పరిగెత్తేవాళ్ళం. మసీదులో 2-3 సంవత్సరాలు నివసించాక ఆయన లెండి మరియు సిరాను ఉపనదుల మధ్యనున్న చెట్ల తోపులో సుమారు 2 సంవత్సరాలు 6 మాసాలున్నారు. అక్కడ భక్తులలో ఎవరో ఒకరు నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారు. నేను, రఘుపాటిల్ మరిద్దరు ముగ్గురితో కలిసి ఆయనను దర్శించేవాళ్ళం. వామనరావు డేంగలే కూడా వారి దర్శనానికి వస్తుండేవాడు. రెండోసారి సాయి షిరిడీ వచ్చే నాటికి ఒక వింత సాధువు కూడా అచ్చటికి చేరాడు. శంకర్ నారాయణ వైద్య అనువాడు నానావల్లి అనే మహాత్ముని సమాధిని సేవిస్తుండేవాడు. ఒకనాడు ఆ మహనీయుడు స్వప్న దర్శనమిచ్చి షిరిడీ వెళ్ళమని ఆదేశించగా అచ్చటికి చేరాడు. సాయి రాగానే వారిని చూస్తూనే గొప్ప మహాత్ముడని గుర్తించి ఎంతో చనువుగా మామ వచ్చావా అన్నాడు. నోరెత్తవద్దు అని బాబా మందలించటం వలన అతడు ఆయనను గురించి పెదవి విప్పి ఎవరితోనూ చెప్పలేదు. సాయి తరచుగా రాత్రి సమయాల్లో పకీర్ల చావడికి వెళ్ళి మధురంగా పాడుతూ కాళ్లకు గజ్జెలు కట్టుకొని తన్మయత్వంతో నాట్యం చేసేవారు. ఆయన ఒకప్పుడు అరబ్బీ, పార్సీ భాషలలో పాటలు పాడుతూ మరొకప్పుడు కబీరు, తుకారాం వ్రాసిన పాటలు పాడేవారు. ఈ విషయాన్ని తాత్యా పాటిల్ ఇలా చెప్పాడు. ఒక్కొక్కప్పుడు బాబా పారవస్యంలో ఉండేవారు. అప్పుడు చేతిలో తంబురా ధరించి ఒళ్ళు మరిచి నృత్యం చేసేవారు. ఎంతో క్రమబద్ధమైన కదలికలు, కర, నేత్ర, హస్తముల భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. పిల్లను గ్రోవి వాయిస్తున్న భంగిమలో నిలిచినప్పుడు సాక్షాత్తు బృందావన కృష్ణుని చూస్తున్నట్లే ఉండేది. ప్రేక్షకులకు కూడా పారవస్యం కలిగి ఏదో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లు అనిపించేది. ఇలా 1890 వరకు చేశారు. తర్వాత కూడా ఆయనకు ఈ కళల పట్ల ఆసక్తి ఉండేది. కానీ వాటిని భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించుకుంటే మనిషికి అధోగతి తప్పదనేవారు. బాబా పత్రి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీరుకు అప్పగించబడ్డారని, కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకూస అనే హిందూ గురువుకు అప్పగించబడ్డారని, వారి సేవలో సర్వశక్తులు పొంది షిరిడీ చేరారన్న కథకు ఆధారం ఎక్కడా కనిపించదు. బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని, తమ గురువు పేరు వెంకూస అని కొన్నిసార్లు చెప్పినా దానిని బట్టి తాను ఈ కథ అల్లానని, అంతకు మించి వేరు ఆధారాలేవి లేవని మొదట ఈ కథను చెప్పినా దాసగను తన అనుభవాలలో చెప్పాడు. కానీ బాబా ఒక్కొక్కప్పుడు తమ గురువు రోషన్ షా అని, ఆయనను షిరిడీలో సేవించానని, వారి సమాధి అచ్చటి వేప చెట్టు కింద ఉన్నదని, తాము అనాదిగా షిరిడీలోనే ఉంటున్నామని చెప్పిన దానితో కానీ, ఆయన శ్రీ అక్కలకోట స్వామి యొక్క మరొక రూపం అన్న దానికి కానీ సరిపోదు. తాము అహ్మద్నగర్, రహటాల నుంచి వచ్చామని, నేను ఇక్కడకు ఔరంగాబాదు నుండి వచ్చాను, మా మామ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, నా తల్లిదండ్రులను విడిచి గంగా తీరానికి వచ్చే నాటికి నాకు 8 సంవత్సరాలు,
ఆ చెట్టు నుండి షిరిడీ వచ్చాను అని వేరు సందర్భాలలో చెప్పిన వాటితో ఈ కథ పొసగదు. ఆయన 12 సంవత్సరాలు షిరిడీలో వేప చెట్టు కింద భూగృహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పొసగదు. 16 సంవత్సరాల యువకుడిగా ప్రకటమైన ఆయన అందులో ప్రవేశించే నాటికి 4 సంవత్సరాలు మించి వయసు ఉండటానికి అవకాశం లేదు. సేలులో గోపాలరావు దేశ్ముఖ్ వరఫ్ వెంకుసా వృత్తాంతమే నిజమైతే షిరిడీలో ప్రకటమయ్యే నాటికి బాబాకు సుమారు 60 లేక 70 సంవత్సరాల వయసు ఉండాలి. తాము శుద్ధుడైన బ్రాహ్మణుడనను అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావం. అంతకంటే తరచుగా ఆయన తాము పేద ఫకీరుమని చెప్పేవారు. దానికి అర్థం అదే. జయదేవ జయదేవ దత్తా అవధూత మోమిని వంశీ జన్ముని అనే ఆరతి పాటలు కీర్తించినట్లు ఆయనకు హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిము అంటే హిందూ ముస్లిం అనే భేదాలకు అతీతుడు. సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడు ఇలా చెప్పారు. నా గురువుని ఇక్కడే చావడిలో చూశాను. ప్రశాంతము గంభీర్యము అయిన ఆయన ముఖంలోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది. క్షణం మాత్రం ఎడబాటును కూడా సహించలేకపోయేవాణ్ణి. వారి సన్నిధిలో నాకు ఆకలి దప్పులు కూడా తెలిసేవి కావు. ఆయనను 12 సంవత్సరాలకు పైగా నిండు హృదయంతో సేవించాను. ధ్యానస్థులైన ఆయన తమకు దేహమున్న సంగతే మరిచి కూర్చున్న చోటు నుండి ఏ అవసరం కోసము లేచేవారు కాదు. నేను ఆయన చేత ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాణ్ణి. ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది జపించాలని తలచాను. కానీ ఆయన నా చెవిలో ఏ మంత్రము ఉపదేశించలేదు. ఆయన నన్ను 2 పైసలు దక్షిణ కోరారు. తాము కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని. 1 పైసా నిష్ఠ, 2వ పైసా సబూరి, సంతోషంతో కూడిన ఓర్మి అని ఆయన వివరించారు. వెంటనే అవి సమర్పించాను. నా సేవకు సంతోషించి నీవెక్కడున్నా సరే ఇక్కడ కానీ 7 సముద్రాలకు అవతల కానీ నీ వెంట ఉండి కాపాడుతాను అని ఆశీర్వదించారు. ఈనాటి నా ప్రతిభకంతటికీ కర్తలు వారే. ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే. బాబా స్వయంగా సాయి శరణానందతో తమ గురువు పేరు రోషన్ షా అని చెప్పారు. ఆయన చెప్పిన దానిని బట్టి రోషన్ షా పరమపదించాక వారిని బాబాయే వేప చెట్టు కింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానంద వ్రాశారు. సాయి ఆ గురువు పేరు హరి వినాయక్ సాటేతో కూడా చెప్పారట. కానీ అది తనకు గుర్తులేదని, ఆ పేరు షా అనో లేక సా అనో అంతమవుతుందని అతడు వ్రాశాడు. మరొకప్పుడు బాబా తమ గురుసేవ వృత్తాంతమే మరోలా చెప్పారు. ఒకప్పుడు 4 కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకున్నాము. మొదటివారు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కానీ ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు. రెండోవాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యం, దానిని గుర్తిస్తూ మనస్సును నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు. మూడోవాడు ఈ ప్రపంచం అనినిత్యం, నిరాకారమైనదే సత్యం, దీనిని వివేకంతో గుర్తిస్తూ ఉండటమే ముక్తికి మార్గం అన్నాడు. నేను కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థమని, స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవం అన్న విశ్వాసంతో తను మన ధన ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను. ఇలా చర్చించుకుంటూ మేము ఒక అడవిలోకి ప్రవేశించాము. దారిలో ఒక కూలివాడు కనిపించి మేమెక్కడికి పోతున్నామని అడిగితే మేము చెప్పలేదు. మేము దారి తప్పే ప్రమాదం ఉన్నదని, మార్గదర్శిని తీసుకొని పోవటం మంచిదని చెప్పి, మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరం లేదు, కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చొని రొట్టె నీరు తీసుకొని వెళ్ళవచ్చు కదా అన్నాడు అతడు. మేము ఆయన సలహాను నిరాకరించి వెళ్ళి దారి తప్పాము. చివరకు కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటుకి చేరాము. మాకు మళ్ళీ ఆ కూలివాడు ఎదురై మీ తెలివిపై ఆధారపడటం వలన దారి తప్పారు. అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరమే. భగవంతుని కృపలేక ఎవరూ దారిలో మా వంటి వారిని కలవలేరు. అన్నం తిని పొమ్మన్న ఆహ్వానాన్ని శుభశకునంగా అంగీకరించాలి కానీ నిరాకరించకూడదు. ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు. ఓర్మి శాంతి కలిగి ఉండాలి అన్నాడు.
అతను నిరక్షరుడైన హీనజాతివాడిగా కనిపించినా నిష్కారణమైన అతడి ప్రేమకు నా హృదయం స్పందించింది. నాకు ఆకలి దప్పులు తీవ్రంగా బాధిస్తున్నాయి. అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్నపానీయాలు తీసుకోవటమే జ్ఞానానికి సరి అయిన నాంది అని నాకు తోచి వాటిని సవినయంగా స్వీకరించాను. అప్పుడు గురువు నా ఎదుట నిలిచి, "ఏమిటి మీ చర్చ?" అన్నారు. నేను వివరించాను. "నిన్ను గమ్యం చేరుస్తాను. నన్ను అనుసరిస్తావా? అయితే నన్ను పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థుడవుతాడు" అన్నారు. నేను తల వంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను. నా సాటివారు మాత్రము వారి ఆతిథ్యాన్ని, గురుత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించటం మాని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు. తర్వాత నా గురువు నన్నొక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తలకిందులుగా వేలాడదీశారు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తున ఉన్నది. నేను ఆ నీరు అందుకోలేకపోయాను. నన్ను అలా వదిలి ఆయన ఎటో వెళ్ళిపోయారు. 5 గంటల తర్వాత తిరిగి వచ్చి, "ఎలా ఉన్నావన్నారు." "నేను పరమానందంలో తేలిపోతున్నాను" అన్నాను. ఆయన సంతోషంతో నన్ను కౌగిలించుకొని నా దేహం నిమిరి నన్ను శిష్యునిగా అంగీకరించారు. నాకెల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించేది. నా తల్లిదండ్రులను, కోరికలను మరచి ఇక ఇంటికి వెళ్ళాలన్న తలంపే రాలేదు. నా జీవశక్తినంతటినీ నా దృష్టిని ఆయన ముఖం మీద లగ్నం చేశాను. ఆయనే నా ధ్యానమూర్తి అని చెప్పారు. పై వృత్తాంతాలు మనకు నిస్సందేహంగా తెలిపేదిది. సాయి జన్మతః పూర్ణులైన, లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువును సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల కింద, కూర్చున్నప్పుడు చేతి కింద ఉంచుకునేవారు. ఇది నా గురుప్రసాదము, నా జీవిత సహచరి. దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పేవారు. అయితే ఆ గురువు ఆయనకు షిరిడీలోనో లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు. తర్వాత సాయి శరణానంద వ్రాసినది జరిగి ఉండవచ్చు. సాయి వలె ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపటానికి ఆయన పేరు వెంకుస అని కొందరితోనూ, రోషన్ షా అని కొందరితోనూ వారి వారి భావాలను బట్టి చెప్పి ఉండవచ్చు. కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలకిందులుగా వేలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని, వాస్తవమై ఉండజాలదని వ్రాశారు. కారణం, తలకిందులుగా వేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదన్నారు. కానీ సాయికి సమకాలికుడైన ముస్లిం మహనీయుడు తాజుద్దీన్ బాబా అట్టి అనుభవం ఒక భక్తునికి ప్రసాదించారు. వెనుక బాబా ఫరీద్ గంజ్ షక్కర్, ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులెందరో ఇటువంటి సాధన చేశారని చరిత్రలు తెలుపుతున్నాయి. శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసినా మరలా షిరిడీనే తమ ముఖ్యస్థానంగా ఎన్నుకున్నారు. ఆ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్నా వాటి వలన పత్రి, సేలు, వెంకుస కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది. షిరిడీ మరి 3 ఇతర గ్రామాలు తమ యజమాని అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెబుతుండేవారు. అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని, తమ అత్తగారిల్లని, అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేర్వేరు సందర్భాలలో చెప్పారు. ఒకప్పుడు తామొక్కరే అక్కడకు వచ్చామనేవారు. తమ భక్తులను తరింపచేయటానికి మరికొందరితో కలిసి వచ్చామని మరోసారి చెబుతుండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతం ఇలా ఉన్నది. 2 శతాబ్దాల తర్వాత తాము మరలా అచ్చటికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటుండేవారు. వారి స్వస్థానం వేరెక్కడ ఉన్నదని, అక్కడ వారి వంశస్థులకు ఆస్తిపాస్తులు ఉన్నాయని చెబుతుండేవారు. అక్కడ వివిధ కళలు, వృత్తులలోనే కాక షిరిడీ సంపదలతో పాటు భక్తి, దయలలో కూడా సాటిలేని వారెందరో ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గావ్, రూయి, రహటా, పింపల్గావ్, కోపర్గావ్, పుతంబా, జాల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు.
దీనిని బట్టి మనకు తెలియని మహనీయులు ఎందరో అక్కడ నివసించారని, అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని, అందుకే తాము కూడా మరలా అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా వెలిసిల్లిన ఒక నగరం ఉండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్లు ఉండేవని, అచ్చటి విశాలమైన వీధులకు ఇరువైపులా సాటి లేని సంపన్నులు, మహాభక్తులు అయిన మార్వాడి వ్యాపారులు నివసిస్తుండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడి వారి పెద్దల నివాసమైనందువలనే సాయి కూడా మరలా షిరిడీలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాలలోనూ ఆయన పత్రిగ్రామంలో పుట్టి సేలులో పెరిగి అక్కడి నుంచి షిరిడి చేరారని కించిత్తైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట రెండోసారి షిరిడి వచ్చే ముందు ధూప్ఖేడా పుతంబా వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరివినాయక్ సాటే సేకరించి గ్రంథస్థం చేశాడు. ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగాను, సిరి సంపదలు గల నగరంగాను ఉన్న షిరిడి కాలగతిలో కుగ్రామమైపోయిందని, అది ఈనాడు మరలా వారక్కడ అవతరించటం వలన అంతటి పుణ్యక్షేత్రం అయిందని, ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు. వెనుక శీలది అని పేరు గల ఈ గ్రామం మరో పండరీపురం అవుతుందని, సాయినాథుడే అచ్చటి రమావరుడని దాసగను షిరిడీ మాజే పండరీపుర సాయిబాబా రమావరాన్ని కీర్తించారు. శ్రీ సాయిబాబా సచ్చరిత్ర 1వ అధ్యాయం సంపూర్ణం.